గుడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా వినాయకుడి ముందు మనం చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీస్తాం. అసలు ఎందుకు అలా చేస్తాం? అది కూడా వినాయకుడి ముందే గుంజిళ్ళు ఎందుకు తీస్తాం? దీని వెనుక కేవలం కథే కాదు, ఒక పెద్ద సైన్స్, యోగా రహస్యం కూడా దాగి ఉన్నాయి. అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. వెల్కమ్ టు భక్తి స్పెషల్. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన పరమశివుణ్ణి దర్శించడానికి కైలాసానికి వెళ్ళారు. వెళ్లే ముందు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రం, గద వంటి దివ్యాయుధాలను పక్కన విడిచిపెట్టారు. ఆ సమయంలో అక్కడ బాలగణపతి ఆటలతో మునిగి ఉన్నాడు. అల్లారి ముద్దుగుమ్మైన గణపతి బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దాన్ని చటుక్కున నోట్లో వేసుకుని మౌనంగా కూర్చున్నాడు. అయితే కాసేపటికి మాటల మధ్యలో శ్రీ మహావిష్ణువుకు తన సుదర్శన చక్రం గుర్తొచ్చి అది ఎక్కడ ఉందో వెతకడం ప్రారంభించారు. అది చూసిన బాలగణపతి చిరునవ్వు చిందిస్తూ, ఏమెతుకుతున్నారు మావయ్య అని అడిగాడు. విష్ణువు మృదువుగా, నా సుదర్శన చక్రం కనబడడం లేదు బాబు అని అన్నారు. వెంటనే గణపతి చిలిపిగా నవ్వుతూ, ఇంకెక్కడుంది మావయ్య, నేను తినేశాను కదా అని చెప్పాడు. విష్ణువుకు గణపతి అంటే అపారమైన ప్రేమ. ముద్దుల మేనలుడు కాబట్టి ఆయనను ఏమీ అనలేకపోయారు. అందుకే మృదువుగా, నాయనా, అది రాక్షసులను సంహరించే దివ్యమైన సుదర్శన చక్రం, దయచేసి దాన్ని బయటకు వదిలేయి బాబు అని వేడుకున్నారు. కానీ చిలిపి గణపతి మాత్రం పట్టు వదలకుండా మొండిగా కూర్చున్నాడు. దీంతో చేసేదేం లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజిళ్ళు తీశారు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాక విపరీతమైన నవ్వు తెప్పించింది. ఎంతలా అంటే గణపతికి కడుపు నొప్పి వచ్చేలా నవ్వాడు. ఇలా నవ్వడంతో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడింది. దీంతో శ్రీ మహావిష్ణువు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజిళ్ళు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు మొట్టమొదటి గుంజిళ్ళు తీసింది ఆ శ్రీ మహావిష్ణువే. గణపతి ముందు తీసే గుంజిళ్లలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజిళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. దీని మీద జరిగిన ఆధునిక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అందుకే ప్రపంచంలో ఈరోజు గుంజిళ్లను సూపర్ బ్రెయిన్ యోగాగా చెబుతున్నారు. ఇక గణపతి మూలాధార చక్రానికి అధిపతి, విష్ణువు విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవుడు. సుదర్శన చక్రం అంటే ఆజ్ఞాచక్రం, జ్ఞానద్వారం. మూలాధారంలో ఉన్న గణపతి సుదర్శన చక్రాన్ని మింగడం అంటే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం వరకు ఎదగడం అన్నమాట. కుండలిని ఆ స్థాయికి చేరినప్పుడు జీవుడు ఆనందంతో నిండిపోతాడు. అప్పటి నుంచి అతను మానవత్వం, దైవత్వం మధ్య నిలిచిన స్థితిలో జీవిస్తాడు. కొన్నిసార్లు దైవానుభూతిని అనుభవిస్తూ మరికొన్నిసార్లు మానవలోకానికి తిరిగి వస్తాడు. దాన్ని సూచించేదే సర్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు గణపతి ముందు గుంజిళ్ళు తీయడం అనే ప్రతీక. ప్రతిరోజు గణపతి ముందు గుంజిళ్ళు తీయడం ద్వారా మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి క్రమంగా మేల్కొంటుంది. మనలోని చైతన్యం ఆధ్యాత్మికంగా వికసిస్తుంది. ఓం గం గణపతియే నమః. జై శ్రీరామ్.